ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చాక మీరు ధర్నాలకు దిగడానికి సంవత్సరమైనా పడుతుందేమో అనుకున్నాను. 6 నెలల్లోనే దిగిపోయారు. ఇప్పుడు మనం గతంలో ఎంత పెద్ద పోరాటం చేశామో, అది పత్రికల్లో ఎంత గొప్పగా వచ్చిందో అవన్నీ మనం చూసాం. పోరాడి తీర్థం ఇప్పుడు అంటున్నారు కదా, పోరాడి చివరికి ఏం చేశాం? పోరాడాక మనం ఏం చేసాం? పోరాడినప్పుడు ఆ పోరాటంలోనే ఏదో కొంచెం ఒప్పందంలాగా వచ్చింది, అమలు జరిగేదో నాకు తెలియదు. కానీ లేటెస్ట్ పరిస్థితి, తాజా పరిస్థితి మీద నా పూర్తి స్పష్టత లేదు. కానీ మన కోపంతో ఆ ప్రభుత్వాన్ని మార్చి కొత్త ప్రభుత్వం చేయడానికి మనం తోడ్పడతాం. ఆ మధ్య మీద ఆ ఎన్నికలకు ముందే అనకాపల్లిలో మీ అంగన్వాడీ రాష్ట్ర నాయకత్వ క్లాసులు జరిగింది. ఆ క్లాసులకు నేను చెప్పాను. ఏం చెప్పానంటే, అంగన్వాడీ సెంటర్లు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి. ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్స్? 1,55,000 సెంటర్లు, 55,000 సెంటర్లు. ఒక్కొక్క సెంటర్కి గ్రామంలో ఉన్న మహిళలు ఎంతమంది వస్తారు? అంటే 20-30 లక్షల మంది మహిళలు మీకు రోడ్డు సంపర్కం ఉంటుంది. మీరు ఆ మహిళలతో కలిసి కొద్దిగా వాళ్ళ కులంలో కూడా ఆలోచన ప్రవేశపెడితే ఎంతమంది అంగన్వాడీ మహిళలు ఎమ్మెల్యేలు అవ్వచ్చు చెప్పండి. వాడి కోటేయాలా, వీడి కోటేయాలి, ఓట్లని మనమే వాళ్ళకో వీళ్ళకో ఎందుకు వేయాలి? మనమే ఎందుకు వేసుకోకూడదు? మనం వేసుకోకపోయినటువంటి ఎమ్మెల్యేలు మీకంటే పండితులు, ఉపాధ్యాయులకు కూడా అది చెప్పారు. స్కూళ్ళు ఉపాధ్యాయులు, అంగన్వాడీ మహిళలు, మన గ్రామ సచివాలయంలో గ్రామ గ్రామాల్లో విస్తరించినటువంటి తరగతులు వాళ్ళందరూ కింద స్థాయిలో ఏకమై వాళ్ళ ద్వారానే ప్రజలకు సేవలు అందుతున్నాయి కదా. ఇప్పుడు రేషన్ అందాలన్నా, ఏదో ఆరోగ్య సేవలు అందాలన్నా, మీ సంక్షేమ సేవలు అందాలన్నా, పిల్లలకి స్కూల్లో మధ్యాహ్నం భోజనం అందాలన్నా, చాకరీ అంతా మంది, డబ్బులన్నీ కూడా మనమే. అదే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులు కావు. మనం పన్నుల రూపంలో కట్టినవో, మన కుటుంబంలోని మగాళ్ళు తాగడం ద్వారా ప్రభుత్వానికి కట్టినవో, మొత్తానికి డబ్బులన్నీ మనమే. మన డబ్బుల్ని మనమే ప్రజలకి సంక్షేమ రూపంలో అందిస్తున్నాము. కానీ పెత్తనం ఇంకెవరికో అప్పచెప్తున్నాం, దీంతో సంబంధం లేని వాళ్ళకి అప్పచెప్తున్నాం. ఎంతవరకు కరెక్ట్? అందుకని పోరాటం, సంఘంగా పోరాటం చేయడం, అధికారుల కళలో రిప్రజెంటేషన్లు ఇవ్వడం, రోజువారీ ప్రాజెక్ట్ ఆఫీసర్లతో జిల్లా స్థాయిలోనూ వచ్చే సమస్యలను తెలుసుకోవడం, ఇది మన మొత్తం పనిలో అది పావలా ఉంటే. ఇంకా 30 వంతు పని ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన పని గురించి ఆలోచించిన మనం మొదలెట్టగానే అక్కడ వాళ్ళ కొడుకు మొదలవుతుంది. మీకు చెప్తున్నాను, మీరు ఇక్కడ ఆలోచించే సంగతి కూడా వాళ్ళకి తెలుస్తుంది. అయ్యో బాబు, వీళ్ళు సొంత తెలివితేటలతో సొంతంగా నన్ను నమ్ముకున్నా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నా పర్వాలేదు, లేదు పోయి కొంతమంది వెరైటీగా పవన్ కళ్యాణ్ నమ్ముకున్నా పర్లేదు, మేమంతా ఒక్క తానులోనే ముక్కలు. వీళ్ళందరూ ఒకే తాను, వాళ్ళు కొట్టుకున్నట్టు కనబడుతుంది. తోలుబొమ్మలాట చూసారా మీరు ఎప్పుడైనా? తోలుబొమ్మలాటలో అక్కడ దుర్మార్గుడు మంచివాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. మనమేమో తెగ కొట్టుకుంటున్నారు అనుకుంటాము చూసినప్పుడు. కానీ వెనకాతల 2 బొమ్మల్ని ఆడించే చెయ్యి ఒకటే. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు అదానీ గారు, అంబానీ గారు ఇలాంటి వాడు ఆడిస్తున్నాడు. వీళ్ళు కొట్టుకున్నట్టు నటిస్తారు. ఇతని మీద కోపం వస్తే అతనికి, అతని మీద కోపం వస్తే ఇతనికి మనం ఓట్లు వేసేసి వీడి సంగతి తేల్చాము అనుకుంటాం. కానీ వాళ్ళు ఈ తోలుబొమ్మలాట మనకి చూపిస్తూ మన సంగతి వాళ్ళు తేల్చారు. అందుకని తోలుబొమ్మలాట తెర వెనక ఉన్న రాజకీయం చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. మీరు మొన్న శ్రీలంకలో ప్రజలు చూశారు. చూసి ఏం చేశారంటే వాళ్ళ మనుషులనే గెలిపించుకున్నారు ఈసారి.
3/2 మెజారిటీ అక్కడ కష్టజీవులకు చెందినటువంటి వాళ్ళే గెలిచారు. అంతవరకు ఆ పార్టీ ఈ పార్టీ అని తగులాడుకునేవారు. ఇద్దరిని తోలేసి మనమే గెలిపించుకుందాం అన్న చైతన్యం వచ్చింది. శ్రీలంకలో మంచి రోజులు వస్తాయని మనం ఎదురు చూడాలి. అందుకని మీరు పోరాటం అనేటువంటి దాంతో పాటు రాజకీయ చైతన్యం ముందు మన 1,00,000 మంది సభ్యులకి రావాలి, మన ద్వారా మహిళలకి, వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకి రావాలి. మనతో పాటు కలిసి వచ్చే మిత్ర సంఘాలన్నీ మొత్తం చేరితే మనమే ఈ రాష్ట్ర రాజకీయాలను తిరిగి రాయగలుగుతాం. సారా ఉద్యమం అప్పుడు ఎలా నడిచింది? మహిళలంటే ప్రభుత్వాలు భయపడ్డాయి. ఆ రోజుల్లో చిన్నపిల్లలు చాలామంది 92 అంతేనా 92లో జరిగింది సారా ఉద్యమం. 94లో ఎన్టీ రామారావు రాగానే సారా నిషేధం అని ప్రకటించాల్సి వచ్చింది. చేయకపోతే వదిలిపెట్టేలా లేదు. మహిళల మీద ఆ రకమైనటువంటి రంగంలో దిగితే మనం తట్టుకోలేమని తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? డ్వాక్రాలను పెట్టారు. డ్వాక్రాలను పెట్టిన తర్వాత మన డబ్బులు మనమే పంచుకుని ఆ డ్వాక్రా గ్రూపుల్లో ఆ లెక్కలు వేసుకుంటూ అసలు లెక్కలు వాడేసేస్తుంది. మనం ఈ లెక్కల్లో ఉన్నాం. మనని ఈ ఉచ్చులోకి దించిన తర్వాత వెనకాల రాజకీయాలు మనం చూడడం మర్చిపోయాం. అందుకని గత 5 ఏళ్ళుగా వాళ్ళ రాజకీయం మళ్ళీ నడుస్తుంది. ఈ తెరని చించేసి వెనకున్న నిజాన్ని మనం గ్రహించేటట్టు చేయగలిగితే మళ్ళా మహిళలు ఈ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు, నిర్ణయిస్తారు. మహిళలే రాష్ట్రాన్ని నడపగలిగినటువంటి సమర్థులుగా ఎదిగేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. దానికి ఆ మహిళా లోకం అందరిలోకి చైతన్యంతో ముందడుగులో ఉన్నటువంటి అంగన్వాడీ మహిళలు నాయకత్వం వహించాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ పోరాటానికి మద్దతు తెలియజేస్తాం. మా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇప్పుడు జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లో మీ సమస్యల్ని లేవనెత్తాలని నిర్ణయించుకున్నారు. రోజుకో ఇష్యూ చర్చలు పెడుతున్నారు. అయితే దున్నపోతు మీద రామలా ఉంటుంది గవర్నమెంట్ తోటి. అయినప్పటికీ వాళ్ళు ప్రజాప్రతినిధులుగా శాసనమండలిలో తప్పనిసరిగా మీ సమస్యలు లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి మరొకసారి తీసుకొస్తారు. ఇవన్నీ రోజువారీ జరిగే ప్రయత్నాలు. వాటితో పాటు నేను చెప్పిన విషయాన్ని కూడా మీరు కొంచెం లోతుగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.